డబ్బులిచ్చి చూసేటట్టు ఉందేంట్రా ఇది? 20 రూపాయలే కదా, ఇంత దూరం వచ్చి అంతఃపురం చూడకుండా ఎలా వెళ్తాం? సినిమాలో చూపించినప్పుడు గేట్ లేదు కదరా. అది సినిమాలో, ఇది ఒరిజినల్. అన్నా లోపల షూటింగ్ జరుగుతుందా? ఇప్పుడు పెళ్లి వాళ్ళ ఫోటో షూటింగ్ జరుగుతుంది. అది కదన్నా, ఎవరిదైనా స్టార్ది. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఇప్పుడు అయిపోయింది. వచ్చే నెల రామ్ చరణ్ కొత్త షూటింగ్ ఉంటుంది. అరే నవ్వుతూ పూసేవో. మీరు ఉయ్యాల మీద కూర్చొని వదిన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని అలా ఊగుతూ పోసేవండి. అదే ముద్దు, మేము హనీమూన్ కి వెళ్ళాలి కదా. తీరా ఫోటో. నువ్వు జిబుడి జమీందార్ అంటే ఎవరు అనుకున్నావు? ఈ అంతఃపురం కులదైవం గుడి ఇది. శ్రావణ మాసంలోనే ఈ గుళ్ళో పూజలు జరుగుతాయి. నీకు ఇష్టమైన నటుడు ఆలోచించావా? అవును, నా కళలోకి చూడు. జై బాలయ్యనా? కరెక్టే కదా. ఇంకొంచెం టఫ్ గా ఆలోచించొచ్చుగా. అసలు ఇదెలా చేశారు? ఈ సీక్రెట్ ఏంటో మాకు చెప్తారా? ఇదే మెంటలిజం అంటారు. పిచ్చా? అరే మెంటలిజం. వేణు డాక్టర్ కాయకల్ప చికిత్స కోసం ఈ అంతఃపురంలో బస చేసినది ఎవరో నీకు తెలుసా? మీరు చెప్పేది నిజమేనా? మూర్ఖుడా! ఈ అబ్జెక్ట్ ని రొటేట్ అయ్యేటట్టు చేయటానికి మీలాంటి మెంటలిస్టులు చేసే విద్యలు నాకు కూడా తెలుసు. డోంట్ ట్రై టు ట్రిక్ మీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు చేసే వైద్యం ట్రిక్ లాంటిదేనా? ఇట్స్ ఎ ప్రూవన్ సైన్స్. ప్రాణాంతక వ్యాధులు కూడా సక్సెస్ఫుల్ గా గుణమైన ఎంతో మంది పేషెంట్లను నేను చూశాను. కానీ మీరు ఈ కాయకల్ప చికిత్స పేరు చెప్పి ఇక్కడికొచ్చి ఉంటున్నది నన్ను టెస్ట్ చేయటానికి అనుకుంటా. టెస్టింగ్ మంచిదేగా. ముఖ్యంగా మన శరీరమే ఒక టెస్టింగ్ మెటీరియల్ గా మారుతున్నప్పుడు, ఒక పాము దాని కుబుసం విడుస్తున్నట్టుగా కదా. మెంటలిజం నిజమే సార్. మైండ్ పవర్ గురించి మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఇవాళ వీడియోని చూసి ఊరికే సరదాగానే, కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ రాత్రి అంతఃపురంలో ఎవరైనా ఉన్నారా? లేదే. రేపు నుంచి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఏమైంది? హే, ఏం లేదు, ఊరికి అడిగా. నువ్వు ఇలాగ అడుగుతున్నప్పుడు నేను నిజంగానే భయపడ్డాను తెలుసా. ఎవరు కావాలి? షార్ట్ ఫిల్మ్ టీం కదా? అవును, నేను తపస్. మీరు ఉన్నాయనే కదా? సరే, ఒకడే వచ్చావా? లేదు, మిగతా వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఇది మీరనుకునే రెగ్యులర్ ఫిల్మ్ షూటింగ్ కాదు. మేము కొంతమందే ఉంటాం. తెలుసు. షార్ట్ ఫిల్మ్ అంటూ ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. అద్దె అడిగితే డబ్బు లేదంటున్నారు. మేము అది సరిగ్గానే చేస్తాం. మాకు మీ హెల్ప్ అండ్ కోఆపరేషన్ కావాలి. అద్దె ఇచ్చారంటే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి.
పైన ఒక హాల్ ఉంది, కొద్దిగా ఆర్ట్ వర్క్ చేయాల్సి ఉంది. ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారా? శని ఆదివారాల్లో వాళ్ళు వస్తారు. అవును, మీరు ఉండటానికి హోటల్ బుక్ చేశారా? రూమ్ అంతా వద్దు, మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇది సరిపోతుంది. యాక్చువల్ గా ఇది నాకు ఒక అడ్వెంచర్. ఇప్పుడు రాబోయే వాళ్ళు ఎవరిని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. మేమందరం జస్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అంతే. ఈ ఫేస్బుక్ లో గ్రూప్ ఉంది, సినిమా పిచ్చోళ్ళని. మేమందరం అందులోనే పరిచయం అయ్యాం. ఏ పిచ్చోళ్ళు అయినా సరే ఇక్కడ ఉండడం కుదరదు. అయ్యో, అలా అంటే ఎలాగండి? ఈ చోటుని మేము ఎన్ని సినిమాల్లో చూసి ఎంజాయ్ చేసామో తెలుసా? ఇక్కడ మొత్తం షూటింగ్ చేయకుండా వెళ్ళాం. ఇదిగోండి నెక్స్ట్ అతను. మంగళశ్శేరి నీలకంఠన్. మంగళశ్శేరి నీలకంఠన్ దేవాసురులో మోహన్ లాల్ పాత్ర పేరు కదా? ఆ మోహన్ లాల్ కి వీరాభిమానుడే ఈ నీలకంఠుడు. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇలాంటి పేర్లే. ఒరిజినల్ పేరుతో ఐడి పెట్టుకునే వాళ్ళు నాలాగా చాలా అరుదుగా ఉంటారు. అయితే అతని నిజమైన పేరేంటి? నాకు తెలీదు. ఈ గెట్ టుగెదర్ లో ఉండే థ్రిల్లే అది కదా. అతన్ని నేరుగా చూడకుండా షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నారా? స్క్రీన్ టెస్ట్ తీయొద్దా? అక్కర్లేదు, మేము షూట్ చేయబోయేది మా కథలే. పరస్పరం పరిచయమైన ఫేస్బుక్ ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక రోజు ఈ అంతపురంలో వచ్చి కలవబోతున్నారు. ఈ సినిమా పేరేంటో తెలుసా? ఇంటర్వెల్. సో వాళ్ళు ఎలా ఉన్నా గానీ వాళ్ళుగా నటిస్తే చాలు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ ని మార్కెట్ చేయాలనుకున్నది ఈ యూనిక్నెస్ వల్లే. ఎలా ఉంది? బాగుపడడానికి చాలా అవకాశం ఉంది. అందులో నటించింది మోహన్ లాల్. అంత బాగా వస్తుందని మీరు అనుకుంటే అది జరుగుతుందా? డబ్బులు ఇచ్చాడు. సారీ, నేను ఇక్కడ చూడగానే మర్చిపోయాను. ఇదిగో బ్యాలెన్స్ కూడా ఉంచుకో. నాకెవరి డబ్బులు అవసరం లేదు. ఇదిగో చేంజ్ తీసుకోండి. ఒక హెవీ మాస్ ఇంట్రడక్షన్ ప్లాన్ చేశాను, మొత్తం పాడు చేసావుగా. పొద్దున్నే పిచ్చోడిని ఎక్కించుకొచ్చాను. మావా తపస్ మోహన్ లాల్ ఫ్యాను. రామానంద్ నా పేరు. చూడ్డానికి మోహన్ లాల్ టచ్ కనిపిస్తుంది. తెలిసిందా? ఒరిజినల్ అదే. ఈ లోపల ఎవరు లేరు? వాళ్ళు కూడా వస్తున్నారు. సరే కానీ ఏం చేస్తుంటారు మీరు? నేను దుబాయ్ లో ఉంటున్నాను. అక్కడ ఫ్యామిలీ హోటల్ బిజినెస్. చూస్తుంటే అర్థం అవుతుంది. ఈయన ఉన్నా ఇక్కడ ఆల్ ఇన్ ఆల్. ఎందుకు అలా చూస్తూ ఉన్నా? ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? మనం కలిసింది ఇప్పుడే కదా. చూసినట్టుందనే కదా చెప్పాను. ఎక్కడున్నారు ఇన్ని రోజులుగా? రాముడు సీతని ఇష్టపడినాడు, సీతని రావణాసుడే. డోలు వాయిస్తున్నాను. తాళం సరిగా లేదు. ఓ అవునా? ఈ మధ్య వాడలేదు కదా, టచ్ లేకుండా పోయిందిలే. గేట్ దగ్గరికి మన గ్రూప్ లో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయా? ఆ ఉన్ని అన్న తన్ని లోపలికి రానివ్వట్లేదు. ముందు నువ్వు పట్టుకో. మీ సమస్య ఏంటి? నేను అమ్మాయిని కాబట్టి లోపలికి వదలరా? అది కాదమ్మాయి, నేను చెప్పింది విను. మా గ్రూప్ లో ఉన్న మగాళ్ళని మీరు వదిలారు, అయితే నేను కూడా వెళ్తాను. లోపలికి వెళ్ళడం పెద్ద విషయం కాదు, కానీ ఈ సామాన్లతో ఇక్కడ ఉండడం కుదరదని చెప్తున్నా. అది చెప్పడానికి మీరెవరు? ఇక్కడ విషయాలన్నీ చూసుకునేది నేనే. కాస్త చెప్పండి అయ్యా. నాకోకేనే.